క్రీడలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై ట్విట్టర్ వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. కర్నూలుకు చెందిన పుష్పరాజు అనే వ్యక్తి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేశాడు. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కుటుంబం పైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టాడని చెప్పారు. ప్రముఖులు వారి కుటుంబ సభ్యులపైన ఎలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టినా చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఒకరే అరెస్ట్ చేసాము. స్పెసిఫిక్గా ఈ ఒక్క పోస్ట్లోనే ఆల్మోస్ట్ 30 పోస్ట్ వరకు కూడా మనం డౌన్లోడ్ చేసి తీసుకున్నాం. అంటే వీళ్ళు లైక్ చేసిన వాళ్ళని ఇప్పుడు సెగ్రిగేట్ చేస్తున్నాం. వీళ్ళ అకౌంట్ని ఇప్పుడే మనం లోపలికి వెళ్ళగలిగాము. వీళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే అకౌంట్ లోపలికి వెళ్ళడమే టెక్నికలీ చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరెవరు దానికి కమెంట్స్ వేసుకుంటున్నారో వాళ్ళ పైన కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. సో కొంచెం నెగిటివ్ కమెంట్స్ తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది ఇనిషియల్గా. సో ఓన్లీ ఫ్యాన్స్ బేస్ చేసుకుని కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా వేసుకుంటున్నారు. బట్ అది కూడా ఆ నెగటివ్ అంటే అబ్సీన్గా వేసిన వాళ్ళది పెద్దదిగా కనిపించట్లేదు. దానికి సపోర్ట్ చేస్తున్నట్టు అలా మనం స్పెసిఫిక్గా సెగ్రిగేట్ చేస్తున్నాం. లైక్ చేసిన వాళ్ళని తీసాను అలాగే ఉండకపోవచ్చు. లేదు, అన్నింటిలో ఉన్నారు. ట్విట్టర్లో ఉన్నారు, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది. రెండులో ఉంది, రెండు అకౌంట్. అంటే పెడుతూనే ఉన్నారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మాత్రం కాదు, పెడుతూనే ఉన్నారు. అవన్నీ కూడా 30 పోస్ట్ ప్రకారం డౌన్లోడ్ చేస్తాం. యాక్చువల్లీ వీళ్ళు పెడుతున్నారు, బట్ అది మామూలుగా పోయింది. కానీ ఇంత అంటే స్పెసిఫిక్గా ఒక ఫ్యామిలీ అలా టార్గెట్ చేస్తూ వేస్తున్నారనేది ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు అన్నది బయటకు వచ్చింది. యాక్చువల్లీ దానివల్ల మనం డెప్త్కి వెళ్ళాలి. కేసు ఎంత మోటివ్ కోసం మీకు అది చూపించింది. ఇది ఆల్మోస్ట్ 35-36 వరకు ఐడెంటిఫై చేస్తాము. దాంట్లో మ్యాక్సిమం అబ్సీన్ అనేది కూడా సెగ్రిగేట్ చేస్తాము. దానిపై కూడా కేసు